ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీవాసవి అమృతకలశం శ్రీవాసవి కన్య పురాణగాథ 35 అధ్యాయము 1. కాశీ నుంచి ఆర్యవైశ్యులు శివలింగములను గంగాజలముల దెచ్చుట. విరూపాక్షుడు మరియు బాలనగరులో పెనుగొండ నందు తమ మాతా పితృలకు సంవత్సరీకమును నిర్వహించిరి. పిమ్మట శ్రీ భాస్కరాచార్యులు ఆర్యవైశ్యులందరిని చేర బిలచి ఇట్లు వల్కెను. నాయనలారా, మీరు మరలా రెండవసారి కాశీ క్షేత్రమును దర్శించుకుని అటనుండి 103 శివలింగములను అలాగే 103 పవిత్ర గంగా జలపూరిత కలశములను తెచ్చి పెనుగొండ నగరము నందు వేదోక్తముగా ప్రతిష్ఠింపవలయును. ఇది మీకు మీ వంశమునకు మీ వారసులకు భోగభాగ్య యశోకీర్తులను ప్రసాదించునని చెప్పగా వారు అందులకు సమ్మతించిరి. బిడ్డలారా, మరొక విశేషమేమన వీరిని చూచితిరా? వీరు విష్ణువర్ధనుని భటవర్గము. వీరందరూ శ్రీవాసవి కన్యకు భక్తులై వారి కొలువులను విసర్జించి మన పక్షము వహించి మీ పెద్దలను సేవించినారు. ప్రస్తుతము కాశీ వెళ్ళు. మీకు వీరముష్టులు అనపేర రక్షకులుగా మీకు ప్రయాణ సౌకర్యములు గావించుచుందురు. ఇక దేహదారుఢ్యలో రెండవవారు మైలారులు అని పేరున కాశీ నుంచి 103 శివలింగములను భూమిపై నుంచక తమ భుజములపై నిడుకుని దెత్తురు. ఇక మిగిలిన మూడవవారు గంగకావిళ్ళ లను పేరున 103 పవిత్ర గంగా జల కలశములను కావడులపై నుంచుకుని దెచ్చి మీకు సహాయ సహకారములను నందింతురని పల్కెను. అంత విరూపాక్షుడు బాలనగరులు అవశ్యము గురుదేవా, వెంటనే కాశీకి బయలుదేరెదము. ఇక మీరాదేశించిన ఈ పరమ పవిత్ర కార్యముల నందు మా వెంటనుండి సహాయమొనర్చుచున్న వీరికి మేము కృతజ్ఞతాపూర్వకముగా మున్ముందు మా వివాహాది శుభకార్యముల యందు ముందుగా వీరిని ఆహ్వానించిన తగిన పారితోషికములనిచ్చి గౌరవింతుమని మీ సమక్షమున తీర్మానించి ఆచరింతుమని ప్రమాణము చేయుచున్నామనిరి. అందలకు శ్రీ భాస్కరాచార్యులు మున్ముందు తన ఆమోదము దెల్పగా వారందరూ కాశీక్షేత్ర ప్రయాణము సాగించి అనతి కాలంలోనే కాశీని చేరుకొనిరి. అక్కడ పవిత్ర గంగా నదియందు వారు మంగళ స్నానములు గావింపగానే అద్భుత ప్రభలతో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి వారి ఎదుట నిలిచి, ఓ ప్రియ సోదరులారా, పెనుగొండ యందు గావించు పవిత్ర శివలింగ ప్రతిష్టలు ఆ చంద్రతారార్కముగా అవని వర్ధిల్లును. ఇదిగో శివలింగములను గంగా జలకలశములతో పాటు నా హస్తము లందున్న అమృతకలశమును పోకల కలశములను గూడా తీసుకుని పోయి ప్రతిష్ఠింపుడు అనుచు వారికి తన హస్తములందున్న కలశములను ప్రసాదించెను. అంతవారు వాటిని స్వీకరించి కన్నుల కద్దుకుని శ్రీవాసవాంబకు సాష్టాంగదండ ప్రమాణములు గావించిరి. 2. రాజరాజ నరేంద్రుడు పెనుగొండకు వచ్చుట. విరూపాక్షుడు బాలనగరులు కాశీక్షేత్రము నుంచి శివలింగములతో గంగాజల కలశములతో మరియు శ్రీవాసవాంబ ప్రసాదిత అమృత పోక కలశములతో వచ్చుచున్నను వార్తను ముందుగా తెలుసుకుని రాజరాజనరేంద్రుడు పెనుగొండకు వచ్చి విడదిజేసెను. కాశీ నుంచి వచ్చి నగర ప్రవేశము గావించు విరూపాక్షాది ఆర్య వైశ్యులకు వైభవోపేతముగా చక్రవర్తి తానే స్వయముగా స్వాగతము పల్కెను. శ్రీ భాస్కరాచార్యులు వారందరితో శ్రీ నగరేశ్వర స్వామికి పూజాధికములు నిర్వర్తింపజేసి శివలింగములను గంగా జలకలశములను మరియు అమృత పోక కలశములను దర్భాసనములపై దేవాలయ అంతర్మందిరము నందుంచిరి. 3. శివలింగ ప్రతిష్టలు. మరుసటి రోజు ఉదయముననే ఋత్వికులను మునులను వేదపండితులను ఆహ్వానించి శుభముహూర్తములలో సమస్త బంధు ప్రజానీకముల సమక్షమున శ్రీ భాస్కరాచార్యుల ఆధ్వర్యమున 7 రోజులలో 103 శివలింగ ప్రతిష్టలు గావించిరి. అందులో దివ్యమణితో ప్రకాశించుచున్న శివలింగమును పెనుగొండ రాజవీధి మధ్యలో ప్రతిష్ఠ గావించిరి. శివలింగ ప్రతిష్టలు జేసి యున్నట్టి ఆ వీధి పెనుగొండ నగరమునందు లింగాల వీధిగా ప్రసిద్ధినొందినది. వేదవేదాంగ విధులగు బ్రాహ్మణోత్తములు శివలింగములకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు జేయుచు నమక చమకములతో మహేశ్వరుని స్తుతించిరి. పిమ్మట విరూపాక్షుడు ఆచార్య శ్రీవాసవాంబ ప్రసాదిత అమృతపోక కలశములను ఎక్కడ స్థాపించవలయునని అడిగెను. అంత శ్రీ భాస్కరాచార్యులు నాయనలారా, 4 అంచులు కల్గిన అమృత కలశమును సర్వదా ఆర్యవైశ్యుల పురోభివృద్ధికే శ్రీ నగరేశ్వర స్వాముల గర్భగుడిలో ఈశాన్య దిక్కునను అటులనే పోకల కలశమును విరూపాక్షుని స్వగృహమునందు స్థాపించవలసినదనెను.
ఆ విధముగనే వారందరూ ఋత్వికుల పుణ్యాహవచన వేదోక్త మంత్రములతో ప్రతిష్టలు గావించిరి. 4 ఆర్యవైశ్యుల శిలాశాసనము. తదుపరి విరూపాక్షుడు బాలనగరాది ఆర్యవైశ్యులు శ్రీ భాస్కరాచార్యులకు నమస్కరించి, మహాత్మా, మీరు మాకుసగిన అండదండలు సహాయ సహకారములు మరువు రానివి. మేమిచ్చినను మీ రుణము తీర్చ నలవి కానిది. అందుచే మేమందరము భక్తి ప్రేమానురాగములతో కృతజ్ఞతాపూర్వకముగా మిమ్ము మరియు మీ బ్రాహ్మణ వంశమును చిరస్థాయగా గౌరవించదలచి తిని ఇందుకు శిలాశాసనము జేయించి శిలసాల తామ్ర ఆ పత్రములను మీకు సమర్పించుచున్నాము. దయతో స్వీకరించి మమ్ము కృతార్థులను జేయుడని వేడిరి. శాసనము. కలియుగాది 642 సం గడచిన పిదప 2628 సం మాఘ శుద్ధ విద్యా గురువారము. స్వస్థశ్రీ పెనుగొండ పట్టణములోని వింధ్యావాసిని సహిత శ్రీ నగరేశ్వర స్వామి శ్రీకోన కమలాదేవి సహిత శ్రీ జనార్దన స్వామియును భాస్కర, చంద్ర, అంగారక, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతువులు ఈ పెనుగొండ నగరము నందలి ఆర్యవైశ్యులను ఆయురారోగ్య యశస్సులను సర్వదా సమకూర్చుదురుగాక. 102 గోత్రాల ఆర్యవైశ్యులు విరూపాక్షుడు 18 నగర స్వాములచే వైశాస్వాన్వయ భారద్వాజస గోత్రోద్భవ సద్గురుడగు శ్రీ భాస్కరాచార్య పండితులకు దానమివ్వబడినది. మేము గహనములగు ఏ గ్రామములందున్నప్పటికిని మా సమీపమునకు ప్రతి సంవత్సరము విద్వాంసులైన మీరు మీ వంశీయులు వచ్చినప్పుడు మా వంశీయులెల్లరూ నమస్కరించి అర్ఘ్యపాద్యాదులచే నారాధనము జేసి యథావిధిగా పూజించి షడ్రసోపేతమైన భోజనమును జేయించి భక్తితో సత్కరింపవలెను. మరియు ప్రీతితో ప్రతి గృహము నందుండియు 8 వరహాలు ధనమీయ వలయును. వివాహ కాలమునందు 12 వరహాలను, సీమంతమందు 6 వరహాలను, గర్భాధానము నందు పుంసవనమను కర్మయ్యందు 6 వరహాలను, పుత్రుడు కల్గినప్పుడు 3 మాడలను, పుత్రి కల్గి నప్పుడు 1.5 మాడయునిచ్చి సత్కరింపవలెను. శాంతి కర్మలయందును, పౌష్టి కర్మయందును, పితృకర్మలయందును, వృద్ధి కర్మలయందును, సూర్య చంద్రగ్రహణములందును, ఉత్సవ కార్యములయందును, దేవవ్రతాదులయందును, ఇతరములలైన సమస్త పుణ్యకార్యములయందును ఆ చంద్ర తారార్కముదాన యోగ్యులగుచున్నారు. ఇతి శిలాశాసనం. ఓం తత్సత్ అని శాసనమును పఠించి ఇది సత్యమని ప్రతిజ్ఞలను బల్కిరి. అటులనే ఆ శాసనమును శిలాపలకములపై చెక్కించి ముఖ్య దేవాలయములలోనూ ముఖ్య పట్టణములలోనూ ప్రతిష్ఠింప నానతి నిచ్చిరి. ఆనాడు పెనుగొండ పట్టణము సుమనోహరముగా నలంకరింపబడి ఇంద్రచాపము వలె మెరయసాగెను. 5 శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి పట్టాభిషేకము. ఒక శుభ ముహూర్తమున శ్రీ భాస్కరాచార్యుల వారి ఆదేశానుసారము రాజరాజ నరేంద్రుని ఆధ్వర్యమున శ్రీ నగరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణమునందు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్ఠను పట్టాభిషేకమును అటులనే విరూపాక్షునికి యువరాజ పట్టాభిషేకమును జరుప నిశ్చయించిరి. ఆ దినమున ఉదయముననే శ్రీ కుసుమ శ్రేష్ఠి గృహమునంచి మంగళతూర్యారవములతో శ్రీవాసవాంబ విగ్రహమును ఎనుగు అంబారిపై నెక్కించి విరూపాక్షుడు పంచకల్యాణి అశ్వముపై ఖడ్గపాణియై ముందు నడచుచుండగా బాలనగరాది ఆర్యవైశ్యులు, పురజనులు, వైదిక బ్రాహ్మణులు శ్రీ నగరేశ్వర ఆలయమునకు జేరుకొనిరి. అంత శ్రీ భాస్కరాచార్యులు, దౌమ్యులు, సాలంకాయన మహర్షి, అపరార్క మునీంద్రులు పట్టాభిషేక కార్యక్రమములను వేదోక్తముగా నిర్వహింపసాగిరి. ముందుగా పాపహరము లైన ఓషధీరసములతో గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి పుణ్య పంచనదీ జలపూరిత సహస్ర కలశములను స్థాపించిరి. అపరార్క మునీంద్రులు అగ్ని సూక్తమును పఠించగానే హోమ కుండమున అగ్ని ప్రజ్వలిత మాయను. ఆ అగ్నియందు ఋత్వికులు పవిత్ర సమిధలు, ఆజ్యధారలను సమర్పించుచుండా అగ్నిహేత్రుడు ప్రచండ కాంతుల ప్రకాశించెను. సాంగోపాంగముగా పూర్ణాహుతిని గావించిరి. అందరూ రక్షాధారణము గావించిరి. అనంతరము నవరత్న ఖచిత సింహాసనమును అలంకరించియున్న శ్రీవాసవాంబ విగ్రహము స్వశరీరమున ప్రత్యక్షమాయెను. వెంటనే శ్రీవాసవాంబకు వేదోక్తముగా పట్టాభిషేకము జరుగుచుండా పుష్పవర్షము కురియుచుండా అందరూ జైవాసవి, జై జై వాసవాంబ యని జయ జయ ధ్వానములతో నుతించిరి. శ్రీవాసవి భగవతి వారిని వరదాభయ హస్తముల దీవించెను. మరుక్షణముననే శ్రీవాసవాంబ సోదరుడగు విరూపాక్షునికి యువరాజ పట్టాభిషేకమును స్వయముగా నిర్వహించెను.
అందరూ దానిని గాంచి జయ జయ ధ్వనుల నినదించిరి. 6. శ్రీ వాసవాంబ రాజరాజ నరేంద్రునికి మణిని ఖడ్గమును ప్రసాదించుట. దివ్య కాంతులతో ప్రకాశించుచున్న శ్రీవాసవి కన్యకా పరమేశ్వరిని గాంచి రాజరాజ నరేంద్రుడు ఆనందాశ్చర్యముల భావోద్వేగమున కన్నీరు స్రవించుచుండా సాష్టాంగ నమస్కారములు గావించుచు అమ్మా జగన్మాత, నా తండ్రి చేసిన అపరాధములను మన్నించి నన్ను కరుణించమని ప్రార్థించెను. అంత శ్రీవాసవాంబ నాయనా, వేదన బడుకుము. ఏది జరిగినను అంతా మంచికే. నీవు త్రికరణ శుద్ధితో నా మహామంత్రమును జపించి నన్న సంతృప్తిపరచితివి. చిరకాలము భోగభాగ్యములతో యశో కీర్తుల వర్ధిల్లుము. ఇదిగో నీకొక దివ్యమణిని ప్రచండ ఖడ్గమును ప్రసాదించుచున్నాను, గైకును మనెను. రాజరాజ నరేంద్రుడు వాటిని తీసుకుని కన్నుల కద్దుకుని నా జన్మ ధన్యత నొందినది శ్రీవాసవాంబ పాదములకు నమస్కరించెను. ఆ పిదప శ్రీవాసవాంబ ఇట్లు పల్కెను. భక్తులారా, నాదొక కోర్కె గలదు, మీరందరూ దానని తక్షణము నెరవేర్చుడనెను. అది విని శ్రీ భాస్కరాచార్యులు చిరునవ్వు నవ్వుచూ అమ్మా త్రిలోక సంరక్షిణి, చరాచర సృష్టికర్తవైన నీ కోర్కెను దీర్చగల ధీమంతులమా అనెను. అయ్యా, అట్లు కాదు. ఎవ్వరి పనులను వారే జయవలెను. హేలాపుర నివాసి యగు వరిది శ్రేష్ఠి పుత్రిక రత్నవతిని మా సహోదరుడు విరూపాక్షుడు ప్రేమించినాడు. వారి కళ్యాణము గాంచవలెనని నాకు కోరికగా యున్నది. కాన వెంటనే వారి వివాహమును జరిపింపుడని ఆజ్ఞాపించెను. అప్పుడు బాలనగరులో ఆర్యవైశ్యులు ఆ సభామండపము నందు తన తల్లి ప్రక్కన ఒదిగి కూర్చునియున్న ముగ్ధ మనోహర అందాల రాశి రత్నవతిని మేళతాళములతో తోడ్కుని దెచ్చి విరూపాక్షుని ప్రక్కన బంగారు పీటలపై కూర్చుండబెట్టిరి. శ్రీ భాస్కరాచార్యులు ఆనందముతో వారిరువురికి వేదోక్తముగా వివాహమును జరిపించెను. గగనము నుండి పుష్పవృష్టి కురిసెను. ఆ కళ్యాణమును శ్రీవాసవాంబ సంభ్రమోత్సాహ భావోద్వేగముల కన్నుల పండుగుగా తిలకించుచు ముత్యాల పగడాల తలంబ్రాలను వారి శిరములపై పోయించి అక్షతలతో నూత్న వధూవరులను తన వరదాభయ హస్తముల దీవించెను. అప్పుడు అటనున్న వారందరూ నమో దేవ్యే సుభద్రాయే కన్యకాయే నమో నమ, శుభం కురు మహాదేవి వాసవ్యై చ నమో నమః, జయాయే చంద్రరూపాయే చండికాయే నమో నమః, శాంతిమావహనోదేవి వాసవ్యైతే నమో నమః అనుచూ స్తుతించిరి. అంత శ్రీవాసవాంబ సర్వేజనే సుఖినో భవంతు, సమస్త సన్మమంగళాని భవంతు అని యావన్మందిని దీవించుచూ అంతర్ధానమాయెను. జై వాసవాంబ, జై జై వాసవాంబ. దేవ ఋషులారా, వీనుల విందుగా వింటిరా, ఇదియే శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఉత్తర యథార్థ చరిత్ర గాథయని శ్రీ సూత మమర్షులవారు దేవ ఋషులకు సంపూర్ణముగా వివరించెను. ఓం తత్సత్. 35వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.